దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవా అందరికీ ఉపకారి. గమనించినట్లయితే గనక దేవుడు అందరికీ కూడా సహాయం చేసేవాడు. కేవలము తను ఆశ్రయించిన ప్రజలకు మాత్రమే కాదు, తన రూపంలో తన స్వరూపన చేయబడినటువంటి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా సహాయము చేయగలిగినటువంటి ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, అందరికీ ఉపకారం చేసేవాడైన, ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు. మంచివారి మీదనో చెడ్డవారి మీదనో వర్షమును మంచును కురిపించిన రీతిగా అందరికీ కూడా ప్రభువు ఉపకారం చేసేవాడు. మంచివారి మీదనో చెడ్డవారి మీదనో వర్షం కురిపిస్తున్నటువంటి దేవుడు అందరికీ కూడా సహాయము చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి గమనించండి, ఆయన అనేక మందికి సహాయం చేసినప్పుడు తన్ను ఆశ్రయించిన వారికి సహాయం చేస్తాడు, ఆశ్రయించినటువంటి వారికి కూడా సహాయం చేస్తాడు. అటువంటప్పుడు తన స్వరక్తం చేత కడగబడి కొనబడిన బిడ్డలకు ఆయన సహాయం చేయడం, తన రక్తం చేత కడగబడినటువంటి కుమారులకు కుమార్తెలకు ఆయన సహాయం చేయడం, మరి అధికముగా నీకు ప్రభువు సహాయం చేస్తాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, అందరికీ చేసినప్పుడు నీకు చేయడా? అందరికీ చేసినప్పుడు నీకు చేయడా? నువ్వు ఆయన రక్తపు కోటల్లో ఉన్నవాడవు కదా, రక్తపు కోటల్లో మరుగుపరచమన్నటువంటి కుమారుడు కుమార్తెవు కదా, నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నిన్ను తన అరచేతుల మీద చెక్కుకొని ఉన్న దేవుడు నీకు ఉపకారం చేయడా? ఖచ్చితంగా మేలు చేస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏమనంటే, సాధ్యమైనంత వరకు ఇతరులకు నీవు ఉపకారం చేయడం నేర్చుకో. ఒకవేళ వారికి ఉపకారం చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం చేయదు. మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రమో ఎంత మాత్రం చేయదు. దేవుడి మాటలను దీవించుగాక. పరిశుద్ధుడా స్తోత్రములు. ఈ మాటలను దీవించి ఆశీర్వదించి కృప ఇవ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.